ఆ పాపాన్ని కూడా మనమే బయట పెట్టగలిగాము. ఈ విధంగా ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ అంతా కూడా ఒక దోపిడీ చేస్తుంటే, కార్పొరేట్ కాలేజీలన్నీ కూడా లక్షల లక్షల ఫీజులు వసూలు చేసి పేదవాడికి విద్య అందకుండా చేస్తుంటే, నా సమాజం, నా పేద వర్గాలు, నా పిల్లలంతా బాగుండాలి, వీళ్ళు కూడా అందరితో పాటు సమానంగా చదవగలరు, వీళ్ళకి సమానంగా ఆరోగ్యాన్ని నేను అందివ్వాలి అని వాళ్ళ నాన్నగారు రూపొందించినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ దగ్గర నుంచి, ఆరోగ్యశ్రీ పథకం దగ్గర నుంచి అనేక పథకాలు తీసుకొచ్చి ఆంధ్రదేశ సమాజాన్ని ఒక ఉన్నత మార్గంలో నడిపించేటువంటి సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారు చేసి 25 సంవత్సరాలకు ఆయన ప్రణాళిక వేసి 25 అంటే 1వ క్లాస్ నుంచి 25 ఏళ్ళు వచ్చేసరికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎంత ఉన్నతమైన సమాజం తయారవుతుందో అనేటువంటి నిజమైన విజనరీ ఎవరంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారని మనం గర్వంగా చెప్పుకోవాలి. ఆయన మా విజనరీ ఉన్నాడు. 45 ఏళ్ళ ఇండస్ట్రీ. దో షుడెస్ట్ నాట్ హ్యావ్ బీన్ ఓల్డ్ బిఫోర్ దో హ్యాడెస్ట్ బీన్ వైజ్ అంటారు షేక్స్పియర్ గారు ఒక మాట. నీకు వయసు ఎంత వచ్చిందనేది కాదు, నీకంటే తాడి చెట్టు ఇంకా పెద్దదే కదా. కానీ నీకంటే ఎంత చిన్నవాడు, నీ కొడుకు వయసు అంత ఉన్నవాడు ఆయన ఈ రాష్ట్రాన్ని, ఈ ప్రజల్ని బాగు చేయాలని ఎన్ని పథకాలు తీసుకొచ్చారు. 2.5 లక్షల కోట్లు పేద ప్రజలకు అందించారు. అమ్మఒడి ఏంటి, ఎన్నో పథకాలు, విద్యాకానుక ఏంటి, చేయూత ఏంటి, ఆసరా, దాదాపుగా 4.5 ఇందాకే చెప్తున్నారు. కొంచెం తక్కువగా 5 కోట్ల జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 3 కోట్ల మంది లబ్ధిదారులు అయ్యారంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. అది ఎవరైనా చేయగలిగారా? ఇతను 40 ఏళ్ల ఇండస్ట్రీలో ఎప్పుడైనా ఈ చంద్రబాబు గారు ఒక్క మంచి పథకం ఎవరైనా గుర్తుపెట్టుకునే పథకం అవుతుందా? ఎన్టీఆర్ గారు 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చారు, అది ఎప్పటికి గుర్తుంటుంది. అదేవిధంగా ఆయన 14 లక్షల పక్కా ఇళ్ళు ఇచ్చారు, అది గుర్తుంటుంది. మహిళా యూనివర్సిటీ తెచ్చారు, ఇవి గుర్తున్నాయి తప్ప చంద్రబాబు నాయుడు ఆ పథకాలు నేను తెచ్చానని చెప్పుకుంటాడు. ఈయన ఎప్పుడు అంతే కదా, చౌర్యం, దొంగ, దోచుకోవటమే. అన్నిటినీ కూడా ఎవరో కూడా తన ఖాతాలో వేసుకొని నేనే చేశానని చెప్పుకుంటూ తిరుగుతుంటాడు. అంతకు మించి వెరీ బ్యాడ్ అడ్మినిస్ట్రేటర్ ఇన్ పాలిటిక్స్ అంటే ఎవరైనా ఉన్నారు అంటే అదొక చంద్రబాబు నాయుడు గారు. అతనికంటే గనుడు ఆచంట మల్లన్న అతను కొడుకు వచ్చాడు ఇప్పుడు. ఆయన ఓ పెద్ద విజనరీ, ఓ మహామేధావి. రేపు ఆయన అంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఇక ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో మనం చెప్పక్కర్లా, చూడాల్సింది. ఇప్పటికే బాధలతో చచ్చిపోతున్నాం. ఎక్కడ ఆర్బీకే సెంటర్లు, ఎక్కడ చేయూత, ఎక్కడ ఆసరా, ఎక్కడ అమ్మఒడి, పథకాలన్నీ అన్నీ ఎగిరిపోయినాయి. చివరికి కాలేజీల మీద పడ్డాడు. ఎంత దురదృష్టం అంటే ఒక్క మెడికల్ కాలేజీ తేవాలి అంటే ఎంత కష్టమో అది ఆలోచించి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. పాపం కేంద్రాన్ని ఎంత ఆయన బ్రతిమలాడుకున్నారో ఈ రాష్ట్రం కోసం. 14 మెడికల్ కాలేజీలు ఆయన పర్మిషన్ తీసుకొచ్చారంటే దాని వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కష్టపడి ఉంటారు. 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు ఆయన. అందులో 5 కాలేజీలు ఆల్రెడీ పనిచేస్తూనే ఉన్నాయి. అట్లాంటి కాలేజీలు కూడా పీజీ సీట్లు ఇస్తానని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తే వద్దు అని చెప్పి వెనక పంపించాడు. ఇట్లాంటి ముఖ్యమంత్రిని కూడా మనం చరిత్రలో చూసి ఉండం. ఎప్పుడూ కూడా మనకు రావణుడు, రాముడు ఇద్దరు పక్కపక్కన పెట్టి చూస్తాము. అదేవిధంగా దుర్యోధనుడి, అర్జునుడిని పక్కన పెడతాము. ఇక్కడ కూడా అంతే. జగన్మోహన్ రెడ్డిని అదేవిధంగా ఈ చంద్రబాబును పక్కన పెట్టి చూస్తే ఎవరు నిజమైన లీడర్ అనేది మనకు అర్థమవుతూనే ఉంటుంది. మరి ఈ పేదవాళ్ళు చదువుకోవాలని, పేదవాళ్లకు వైద్యం చక్కగా అందాలని, వీళ్ళంతా ఈ సమాజం బాగుండాలని చెప్పి మంచి సంకల్పంతో తెచ్చిన కాలేజీలు ఈ రోజు చూడండి. ఇంకా అన్యాయం ఏంటంటే ఈయనంటేనే స్కాములు మాస్టర్ కదా, చంద్రబాబు అంటేనే పెద్ద స్కామ్. దీంట్లో కూడా స్కామ్ అండి. దీంట్లో కూడా ఎట్లా అంటే డాక్టర్ల కంటే గవర్నమెంట్ జీతం ఇస్తుందట. ఏది రేపు ఈ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తూ 17 మెడికల్ కాలేజీల్లో. అదేవిధంగా అక్కడ ఉండేటువంటి సిబ్బంది వాళ్ళందరూ కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందంట. మరి ఇంకా ప్రభుత్వం ఇన్ని చేసేటప్పుడు ప్రైవేట్ వాళ్ళకి అమ్మటం ఎందుకు? నువ్వే నడిపితే పోతుంది కదా. అది లేదంట. మళ్ళా లక్షలు వసూలు చేయాలంటే మళ్ళీ అది ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఉండాలి. అంటే ఎవరికి ఇస్తున్నావు చంద్రబాబు ఈ కాలేజీలన్నీ? నీ వాళ్ళకి కదా. ఆఖరికి నీ కుటుంబానికి ఇచ్చినా కూడా మేమేం ఆశ్చర్యపోవాల్సింది లేదు. నేను ఒక్కటే చెప్తున్నాను రాంబాబు గారికి, చాలా జాగ్రత్త అండి. ఇప్పుడు మీరు సంతకాలు దాదాపుగా ఎంతమంది 1.5 దాదాపు 1,40,00,000 సంతకాలు రాష్ట్ర వ్యాప్తంగా సేకరించగలిగారు. అందులో మన గుంటూరు జిల్లా, నేను ఈ గుంటూరు ఆడపడుచుని, నేను
దయచేసి ఏ కార్యక్రమం ఉన్నా నన్ను పిలవండి, దూరం పెట్టొద్దని తెలియజేస్తా ఉన్నాను. 47,80,059 సారీ 4,78,059 మంది సంతకాలు పెట్టి ఈ యజ్ఞానికి సపోర్ట్ ఇచ్చారు. అందులో నా పేరు కూడా చేరిస్తే ఉంటుంది. బహుశా ఎప్పుడో పెట్టాను నేను. అందువల్ల ఈ యజ్ఞాన్ని నిర్విఘ్నంగా కొనసాగించిన మీ అందరికి కూడా మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, కానీ ఒక్కటేనండి, ఇవి గవర్నర్ గారి చేర్చేదాకా చాలా జాగ్రత్తగా ఉంచండి. మళ్ళీ ఎక్కడ ఓట్లు కనుక ఎలా దొంగతనం జరిగిందో వీటిని కూడా ఏమైనా చేస్తాడేమో చంద్రబాబు అని భయం నాకు. సెలవు.